మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క యూట్యూబ్ షార్ట్స్ ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క యూట్యూబ్లో ఈ వాక్యాన్ని, ఈ యొక్క మాటలను చెప్పడానికి ఆంతర్యం ఏమిటంటే, ఏమండి, ఈ లోకంలో అనేక మంది వృద్ధులు, అనేక మంది పేదవాళ్ళు, అనేక మంది రోడ్ల పైన అడుక్కొని బ్రతికి జీవనోపాధిని పొందేవాళ్ళు మనకి అనేక మంది ఎదురుపడుతూ ఉంటారు. ఏమండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏదో కొంత వాళ్ళకి దాన ధర్మంగా ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు ఏదో సహాయం చేసి, ఆ సహాయం చేసినప్పుడు ఎంతో మనము సంతోషాన్ని పొందగలుగుతాము. అదేవిధంగా మనము సంతోషాన్ని పొందగలగటమే కాకుండా తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఆ సంతోషంతో ఆ యొక్క ఇచ్చిన డబ్బులను ఖర్చు పెట్టి వారి యొక్క జీవనోపాధిని కొనసాగిస్తుంటారు. యేసు ప్రభులు వారు చెప్తున్నారు కదా, బీదలను కనికరించువారు ధన్యులని. అదేవిధంగా సామెతల గ్రంథంలో ఉంటుంది, బీదలకు సహాయం చేసేవాళ్ళంట యెహోవాకు అప్పిచ్చు వాళ్ళని లేఖనాల ద్వారా బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మనకు ప్రతిరోజు అనేక మంది ఆ బస్ స్టాండ్లలో, అదేవిధంగా అనేక మంది మన గ్రామాలలో మన ఇంటికి వచ్చి అడుక్కొని పోయేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఏమండి, వారికి ఎంతో కొంత సహాయం చేసి వారిని మనము ఆదరించినట్లయితే మొదటిగా మన జీవితంలో సంతోషాన్ని చూడగలుగుతాము. రెండోది, మనము ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఎవరికైనా మనము ఉపకారం చేసినప్పుడు మనము దేవుని దృష్టిలో మనము ఒక మంచి అనుభూతిని పొందుకోగలుగుతాము. వారికి సహాయం చేయటం వల్ల మన జీవితంలో మనము ఏదో ఒక పరిస్థితుల్లో మనకు కూడా సహాయం చేసేవాళ్ళు మనకు ఎదురుపడతారు. కాబట్టి యేసు ప్రభుల వారు అనేక మందికి సహాయం చేసేవాళ్ళుగా ఉన్నాడు, అనేక మందిని ఆదరించే వాళ్ళుగా ఉన్నాడు. అనేక మంది బీదలను కటాక్షించి బీదలకు సహాయం చేసే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. నీ పొరుగు వారికి నువ్వు సహాయం చేసినప్పుడు దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. కాబట్టి నీ పొరుగు వారికి నువ్వు సహాయం చేసేవాడిగా ఉంటే మొదటిగా సంతోషించేది ఆ దేవాది దేవుడే. కాబట్టి నీ కుటుంబంలో అందరూ చల్లగా ఉండాలంటే నువ్వు సహాయం చేసే వాళ్ళగా ఉండాలి.